పిచ్చోడు అన్నారు, మనిషి చూస్తే జెంట్లమెన్లా ఉన్నాడు, పైగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. నో 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 నో, ఐ డోంట్ అగ్రీ. నేను ఒప్పుకోను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్ నా పేరు పాండురంగారావు అండి. అందరూ నన్ను ముద్దుగా పాండు అని పిలుస్తారు. ఈ రోజు నుంచి మీ బాడీ గార్డ్, సెక్యూరిటీ, బ్లాక్ క్యాట్ అన్నీ నేనేనండి. అంటే అంటేలే సార్, మీరు కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను. టోటల్గా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను సార్. ఓహో, కూర్చో. పర్లేదులేండి సార్. కూర్చో. ఆ, నిలబడు. అలాగే. కూర్చో. ఆ? కూర్చో. నిలబడు. నిలబడు. కన్ఫర్మ్డ్గా వీడు పిచ్చాడే. ఇట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. కమాన్. ఎక్కడికి సార్? కమాన్. ఏంటి సార్ ఫ్యాన్ వేయాలా? భలేవాడు సార్. దీనికి మీరు ఎక్కడి నుంచి లేచి రావాలా? ఒరే నువ్వు వెళ్ళి ఫ్యాన్ వేసినా అంటే నేను వేసేవాడిగా. ఆ ప్లగ్ లో వేళ్ళు పెట్టు. ప్లగ్ లో వేలు పెట్టాలా? ఎందుకు సార్? నేను బొమ్మలు చూడాలి. నేను ప్లగ్ లో వేలు పెడితే మీరు బొమ్మలు చూస్తారేమో కానీ నేను కింద పడి చచ్చిపోతాను సార్. నేను చెప్పిన పని చేయడమే నీ పని. నువ్వు పెడతావా నన్ను మీరు పెట్టమంటావా? పెట్టడం ఎందుకులేండి సార్, నేనే పెడతాను. కరెంట్తో గేమ్స్ ఏంటి సార్? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇంత పిచ్చుడు దొరికానంట్రా బాబు. సార్ ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయా సార్? ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు నాకు బాగా కనపడుతున్నాయి. బొమ్మలు భలే కనపడుతున్నాయి. కరెంట్ షాక్ కొట్టి గిలగిల నేను తనుకుంటుంటే వీడేంటి సారా దాగి శవం దగ్గర డాన్స్ చేసేవాళ్ళగా చిందులేంట్రా నువ్వు? తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేకండి. పిల్లోడికి దిష్టే వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫుమని ఊదేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరైటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపలికి వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో. హలో, వదలకపోతే గట్టిగా పట్టుకో. ఎవడు వదలమన్నాడు నిన్ను? బాస్ ఆడే ఉంటాడు. కరెక్టే, డీల్ క్యాన్సిల్ అని చెప్పేద్దాం. రూమ్ నెంబర్ అడగండి, సిస్టర్ ని సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా. చెప్పండి సోను సూద్ గారు. చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి. మన అయ్యిందా లేదా? అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నంబర్ తెలియట్లేదు. ఈ చేసమ్మా
రియల్ గా రాసిచ్చాను కదరా. బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్ కెళ్ళింది, నెంబర్ చెరిగిపోయింది. అగోరించావు. రూమ్ నెంబర్ 901. థ్యాంక్ యూ సార్. రూమ్ నెంబర్ 901 అంట. పద. ఎక్కడికి పద, మనం ఉన్నది ఆ రూమ్ లోనే. అవును కదా, మనం ఉన్న రూమ్ మనకే చెప్పాడేంటి? అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండుంటారు. ఓ అమ్మాయి ఉండేది, మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది. ఎవరా అమ్మాయి? దేనికి? అంటే మా సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తామని. ఆ అమ్మాయిది ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు, హీరోయిన్ రేంజ్. ఏదో ఒక రేంజ్. ఎంతకి తను ఎవరో చెప్పు. మొన్న మా వాడు ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి గురించి అయితే మీ వాడి గురించి చెప్తామంటే. అదే చెబుతున్నామండి, మా రెమో పక్కన డెమో హీరోయిన్ గా చేసిన. Attention! Standardists! Attention! Standardists! Attention! Salute! మీరు అలా బాంబులు ఎత్తే నవ్వురాదా? ఎవరది ఏంట్రా? నేను ఒక్కడైనా బాంబులు వేసేది? మీ ఇంట్లో మీ నాన్న నీ తాతయ్యడా? చంపేస్తాను రోజు ఇంకోసారి దొరికితే ఉంటాను. నువ్వు గాని పెట్టిన సెల్యూట్ చాలు. ఇప్పుడు చంపేస్తాను, దొరికితే చంపేస్తాను. పాఠం చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను. కూర్చో. నువ్వు చెప్పరా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు? మరి రోడ్డు మధ్యలో నాటించేస్తే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి, అందుకేనండి. జోరే సమాధానం స్మూత్ గా ఉండాలి. రే నువ్వు చెప్పు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకటి కానీ రెండు కానీ అర్జెంట్గా వచ్చింది అనుకోండి, అలా చెట్టు పక్కెళ్ళి పని ముగించుకోవచ్చని నాటించుంటాడండి. చడబుద్దిపోయావరా? మళ్ళీ కనుక క్లాస్ లో కనిపించావా కాళ్ళు వెరగొడతాం అనుకున్నావు. గాడిద ఎవరుకుంటావు? అరుసైపోయింది మరి. రే సీను నువ్వు అందుకురా. వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి. చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను, సత్రములు కట్టించెను. అశోకుని పరిపాలనలో సరిగా చదవండి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ముద్దపప్పు వండద్దే అంటాను నేను, అది వినదు. పైగా నిన్న శ్రావణ శుక్రవారం. డాక్టర్ గారు, మా ఆనందగాడు మామయ్య పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుతాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కరిగించుకునే బాధ తప్పుతుంది. అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. తెలుగు 1